హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ ముందుకైతే మంచి టిప్స్ అయితే వచ్చేసానమాట. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో కానీ చెప్పాను కదా, నేను బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్. నేనైతే మాత్రము బద్ధకం పోవాలంటే కూడా బ్లౌజ్ కటింగే కాదండి, ఏ పని చేయాలన్నా బద్ధకం పోవాలనేసనని కూడా వీడియోస్ అయితే పెట్టాను కదా. చూడండి, మన ఛానల్లో విజిట్ అయితే చేయండి. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే, చాలా ఉపయోగపడతాయండి. ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే మాత్రం ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తూ డబ్బు సంపాదించాలి, పిల్లలను చూసి డబ్బు సంపాదించాలి అనేసి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మన ఛానల్లో వీడియోస్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి టిప్స్ అని చెప్పాను కదా నేను, ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. బ్లౌజ్ కటింగ్ గురించి ఇది కూడా ఇదండి. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంది కదా, ఈ బాక్సెస్ అండి. ఈ బాక్సెస్ అంటే ఇప్పుడు మనం శారీస్ అయితే అమ్ముతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఊరికి వేస్ట్గా పడేస్తుంటారు ఈ బాక్స్ అనేది. మనం కూడా శారీస్ అయితే తీసుకొని వచ్చి ఈ బాక్స్ అయితే పెట్టేసుకుంటాం కదా, ఊరికి వేస్ట్గా అట్లా పడేస్తాం కదా, వీటిని కూడా మనం చాలా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మంచి యూజ్గా ఉంటుందండి. ఇప్పుడు మనము కటింగ్ అయితే చేసుకుంటాం కదా, బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం కదా, ఆ కటింగ్ అయితే మాత్రము మెజర్మెంట్ ప్రకారం ఈ ఈ అట్ట అనేది మనకు పనికి వస్తుందండి. దీన్ని అయితే మనం కటింగ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ కానీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఈ బాక్స్ని, ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ అట్ట అనేది ఒకే మెజర్మెంట్ ఉండిందంటే మాత్రము వాళ్ళకి యాస్టీజ్గా మనము కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ కొలత అనేది పెట్టుకునేసి కటింగ్ చేసుకునేసి టైం కూడా సేవ్ అవుతుంది, మనకి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో బ్లౌజెస్ కూడా మనము ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అండి ఇది మాత్రము. నాకైతే అనిపించింది, నేను ఆ విధంగా చేస్తున్నాను కూడా. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్లో చూడండి, విజిట్ చేశారంటే మన ఛానల్ని చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే నేను పెట్టాను మన ఛానల్లో. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? వీడియోలోకి అయితే వెళ్ళిపోదు, ఏ విధంగా కటింగ్ చేయాలి, ఇవి ఎలా ఉపయోగపడతాయి. ఓకేనా? హాయ్ అండి, చూడండి, ఈ బాక్సెస్ అయితే మాత్రం నేను తీసుకున్నాను కదా, వీటిని అయితే సిజర్ ఎత్తుకునేసి కట్ చేసాను అనమాట. వీటిని బాక్స్ టైప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. చాలా యూజ్ అవుతుందండి మనకైతే మాత్రము. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ చేయాలి కదా, అదొకసారి మనము కటింగ్ చేయాలనేసి అంటే కటింగే కదా మనకి మెయిన్ మెజర్మెంట్ కావాలండి. ఆ మెజర్మెంట్ మనకి కరెక్ట్గా ఉండాలనేసి అంటే టైం అనేది కొద్దిగా కేటాయించాలి కదా, అందుకని చెప్తున్నాను నేను. ఈ అట్లు కానీ మనము బ్లౌజ్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ కానీ మనం కానీ ముందుగానే సెట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి, టైం కూడా సేవ్ అవుతుంది. బ్లౌజ్ పీస్ పెట్టేసామా, దీన్ని కటింగ్ చేసిన తర్వాత దానిపైన పెట్టేసి యాజ్టీజ్గా మెజర్మెంట్ ప్రకారం కటింగ్ చేసి పెట్టేసుకున్నామా, చాలా ఈజీ కదా, టైం సేవ్ అవుతుంది, మనకి చాలా ఆదాయం కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకునేసి ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా, బాక్స్ టైప్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అది కింద దించుతారు, నువ్వు ఎట్లా నువ్వే సగం బాడీ కనిపిస్తాను పెట్టేసుకున్నాను కదా. ఓకేనా అలాగే? నీ వాయిస్ వినిపిస్తుంది కదా, నువ్వు మాట్లాడద్దు, సరేనా? ఇదో ఇప్పుడు ఈ బాక్స్ ఇది ఉంది కదా, ఇది కనిపిస్తుందా? ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా అండి, యాజ్టీజ్గా మనము బ్లౌజ్ మెజర్మెంట్ అయితే పెట్టేసుకుంటాం కదా, కొలతకైతే తీసేసుకునేసి యాజ్టీజ్గా అయితే మాత్రము మనం కొలత ప్రకారం పెట్టేసుకుంటాం. మీకు క్యాజువల్గా ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇది బ్లౌజ్ మనము మెజర్మెంట్ ప్రకారం అయితే పెట్టేసుకుంటాం కదా, ఆది బ్లౌజ్ అయినా సరే టేప్ కొలత అయినా సరే పెట్టేసుకుంటాం కదా. ఇలా పెట్టేసుకునేసి ఇదే ప్రకారం అయితే మెజర్మెంట్ అయితే పెట్టేసుకునేసి ఇట్లా గీసేసుకునేసి ఇక్కడ షోల్డర్ భాగంలో కూడా ఎంత ఉందో తీసేసుకునేసి గీసేసుకుంటాము. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా నెక్ డౌన్ అనేది అంతా తీసేసుకునేసి మామూలుగా ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అన్నమాట.
ఇది ఎప్పటికైనా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆది బ్లౌజ్ వాళ్ళు ఇస్తారు కదా, అలాంటప్పుడు సైజు బట్టి మనము కట్ చేసి అట్ట పెట్టుకున్నామంటే ఈ అట్టపెట్ట అనేది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. భద్రంగా మనం పెట్టేసుకోవాలి. హాయ్ అండి, చూడండి నేను చెప్పాను కదా, ఇది రెక్క హ్యాండ్ అనమాట. కనిపిస్తూ ఉందా మీకు? చూడండి, హ్యాండ్కి అయితే కట్ చేసుకున్నాను, హ్యాండ్స్కి అయితే కట్ చేసుకున్నాను. ఇదైతే మాత్రము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇదైతే మాత్రము ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ చేసుకున్నాను నేను. చాలా ఈజీ అండి. ఈ విధంగా కానీ మనము మెజర్మెంట్ ప్రకారం అయితే కటింగ్ చేసి కానీ పెట్టేసుకున్నామంటే మనకి చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. టైం కూడా సేవ్ అవుతుంది. నేను చెప్తాను కదా, ఎప్పుడు టైం అనేది మనకి చాలా విలువైనది అని చెప్తాను కదా. ఇవాళనే భద్రపరచుకునేసి ఎత్తి పెట్టేసుకున్నారంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. మనకు ఇలాంటి మెజర్మెంట్ అనేసి సైజు ప్రకారం మనం కటింగ్ చేసి పెట్టేసుకున్నామంటే ఆ సైజు ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు కానీ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? బాయ్ అందరికీ.